నవేడేస్ మనం చాలా ఫ్రీక్వెంట్గా పారాక్విట్ అనే పాయిజనింగ్ చూస్తున్నాం. ఈ పారాక్విట్ అనేది చాలా హైలీ టాక్సిక్ హెర్బిసైడ్. దీన్ని ఇన్హేల్ చేయడం వల్ల లేదంటే కొంతమంది ఇంటెన్షనల్గా తాగడం వల్ల కూడా ఈ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా లంగ్స్ అనేది ఫైబ్రోసిస్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి అది మనకు లైఫ్ థ్రెటనింగ్గా తయారవుతుంది. కొన్నిసార్లు మనకు కిడ్నీ ఫెయిల్యూర్ రావడం అండ్ లివర్ ఫెయిల్యూర్ రావడం ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా ఈ పారాక్విట్ పాయిజనింగ్లో ఉంటాయి. హాయ్, ఐఎమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, యూనిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్, కొండాపూర్. నవేడేస్ మనం చాలా ఫ్రీక్వెంట్గా పారాక్విట్ అనే పాయిజనింగ్ చూస్తున్నాం. ఈ పారాక్విట్ అనేది చాలా హైలీ టాక్సిక్ హెర్బిసైడ్, అంటే పొలంలో కలుపు మొక్కల నివారణ కోసం యూజ్ చేసే పాయిజన్. దీన్ని ఇన్హేల్ చేయడం వల్ల లేదంటే కొంతమంది ఇంటెన్షనల్గా తాగడం వల్ల కూడా ఈ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పాయిజనింగ్ అనేది చాలా డేంజరస్ అండ్ దీనికి ఎటువంటి యాంటీడోట్ కూడా లేదు. ఒకవేళ పాయిజనింగ్ అయినట్లయితే ఇమీడియట్గా వితిన్ 4 అవర్స్లో కానీ డిటెక్ట్ చేయగలిగినైతే కొంతవరకు మనం కాపాడే అవకాశం ఉంటుంది. ఈ పాయిజనింగ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా లంగ్స్ వరకు చూసినట్లయితే ఆయాసం రావడం, దగ్గు రావడం అండ్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం. స్కాన్లో మనం చూసినప్పుడు లంగ్స్ హార్డ్ అవ్వడం, అంటే ఫైబ్రోసిస్ అని అంటాం. గ్రాడ్యువల్గా లంగ్స్ అనేది ఫైబ్రోసిస్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి అది మనకు లైఫ్ థ్రెటనింగ్గా తయారవుతుంది. అండ్ రిమైనింగ్ ఆర్గాన్స్ మీద వచ్చేటప్పటికి ఈ థ్రోట్ బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, నోట్లో బర్నింగ్ సెన్సేషన్ ఉండడం అండ్ ఫుడ్ పైప్ లోపల అంతా కూడా అల్సర్స్ లాగా రావడం అండ్ మింగడం ఇబ్బంది ఉండడం. కొన్నిసార్లు మనకు కిడ్నీ ఫెయిల్యూర్ రావడం అండ్ లివర్ ఫెయిల్యూర్ రావడం ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా ఈ పారాక్విట్ పాయిజనింగ్లో ఉంటాయి. సో ఈ పారాక్విట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. అండ్ మాస్క్ ధరించడం కానీ ప్రాపర్ క్లోతింగ్ యూజ్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్. అది మనకు స్కిన్కి టచ్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు ఆ పాయిజనింగ్ ఎఫెక్ట్స్ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్లీ ఇన్హేల్ చేసినప్పుడు లేదా ఓరల్గా కన్జ్యూమ్ చేసినప్పుడు అయితే మనకు ఈ పాయిజనింగ్ నుంచి కాపాడడం కూడా చాలా కష్టం. సో ఈ పాయిజన్ ఎవరైతే మొక్కల కోసం వాడుతున్నారో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని వాడడం అనేది చాలా ఇంపార్టెంట్.